నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రత్యేక హోదా విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జి డాక్టర్ పాలక్ వర్మ. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి గొట్టిపాటి రవికుమార్. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. కల్వకుర్తి ఎమ్మెల్యే బసిరెడ్డి నారాయణ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో చోరీ. 9 తులాల బంగారం, 90,000 నగదు దోచుకెళ్లిన దొండగులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కడప జిల్లా కాసినాయన మండలం నాయనిపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్ 217 మొదలైన సర్వే నెంబర్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించడంతో ప్రభుత్వ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని భూమి లేని నిరుపేదలకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, అలాగే కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జకరయ్య, సిపిఎం మండల కార్యదర్శి పోలయ్య డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సావిశెట్టిపల్లె, ఆకుల నారాయణపల్లె, ఇక నాయనిపల్లె, వరికుట్ల గ్రామాల ప్రజలతో ప్రతి కుటుంబానికి భూ పంపిణీ చేయాలని ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ రెడ్డికి అర్జీతో పాటు భూమి లేని పేదల అప్లికేషన్ అందజేశారు. విషయం చెప్పండి. 217 సర్వే నెంబరు పేదలకు ఇవ్వాలి. దాదాపు 850 ఎకరాలు అది రిజర్వ్ ఫారెస్ట్కు ఇవ్వకూడదు. మాకు రిజర్వ్ ఫారెస్ట్కి ఇవ్వకూడదు మాకు తెలపాలా. ఆ విధంగా పత్రికలకు కూడా తెలియజేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మొన్న సోమవారం జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ నందు ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అస్తవ్యస్తంగా ఉంది. స్కూల్ అద్దె భవనాలు మరియు రేకుల షెడ్ నందు తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాములు, తేళ్లు, కప్పలు, వివిధ రకాల విష జంతువులు స్కూల్ ఆవరణంలో తిరుగుతున్నాయి. ఇది కూడా మాట్లాడి అక్కడే మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా. ఓకేనా అమ్మా? ఈరోజు అమ్మా ఒక చిన్న మాట ఏంటంటే, మాకు ప్రతి సోమవారం ఉదయం పూట పీజీఆర్ఎస్ 2:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:30-7 వరకు కలెక్టర్ గారితో వీసీ ఉంటుందమ్మా. దీనిలో అందరూ జిల్లాలో ఉన్న అందరు అధికారులు కింద స్థాయి పై స్థాయి వరకు ఉంటారు. ఇప్పుడు మాదే రివ్యూ జరుగుతోంది. ఆ మధ్యలో రావటం అంటే ఏంటంటే కాదు, ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉండే మనిషిని, నేను వెంటనే రావటానికి నాకేం అభ్యంతరం లేదు, ఇది లేదు. ఇప్పుడు గబాలు అనుకోకుండా కరెంటు పోవటం, మళ్ళీ దానికి రీకనెక్ట్ చేసే క్రమంలో గబాలు ఇటు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మ్యాక్సిమం ఉదయం స్కూల్ తెరిచే టయానికి ఎంఈఓ గారు ఇంకా వాళ్ళ సంబంధికులు ఎవరో వాళ్ళు, మా ఇంజనీరు, నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాము. దీనికి సంబంధించి ఏదైతే ఉందో రిక్టిఫై చేస్తానమ్మా. ఓకే అమ్మా? అమ్మ తర్వాత ఇంకొకటి సందర్భం ఆల్రెడీ అమ్మ ఒక్క నిమిషం. సందర్భంగా ఆ రోజు నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా శానిటేషను తర్వాత అవి చేసి మిగతా వాటికి కూడా మనం కౌన్సిల్లో ప్రియాంబుల్ పెట్టడం జరిగింది. కానీ ఆ ఏకలవ్య కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉంది ల్యాండ్ విషయంలో. అక్కడ మనం డెవలప్మెంట్ చేయడానికి వీల్లేదు అనేటటువంటి దీంతో కౌన్సిల్ తిరస్కరించడం జరిగింది. అది మన నాయకులకు కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక్కసారి గౌరవ చైర్పర్సన్ గారితో వారితో కూడా మాట్లాడితే, మన దగ్గర అయితే ప్రపోజల్ రెడీగా ఉంది, అమౌంట్ కూడా జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తర్వాత కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. అది అందువల్ల ఏంటంటే మన కౌన్సిల్ తీర్మానం అయితే తప్ప మనం చేయలేం కాబట్టి అది ఆగింది. అది కూడా ఒక్కసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను ప్రత్యేక హోదా విషయంలో మోసం చేస్తోందని ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ పాలక్ వర్మ అన్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్థాగత ఎన్నికలకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సలహాలు, సూచనలు ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ అందరి కోసం, దేశం కోసం పోరాటం చేయడం జరుగుతోందని అన్నారు. Dr. Palak Verma. We have organizational review meetings wherein we process
that how far our organization is working in particular district, what are the improvements required, where we are lacking, and how we can improve our organization in particular district. So this is my first trip to Vizianagaram. Vidya Sagar ji is our district president. Gangi Shetty Uma Shankar ji is our in charge. Now after this we'll have our internal reviews and I'll list out the points on where all improvements are required. Secondly, our party has been focusing on how election votes are being theft. You would have recently heard Rahul Gandhi ji addressing that in Maharashtra votes ki chori hui. Recently we have done a survey in one of the Lok Sabha's by-election in Karnataka also, wherein 35,000 approximately votes were added per assembly of non-residents of that particular assembly. And those voters were from neighboring states, and one voter had different approximately 7 voter I cards of different booth of that particular assembly. So soon all this data will be exposed by Congress party. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఇక డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా విద్యుత్ రంగ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రంకి 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోమని చెప్పి ఇవ్వటం తీసుకురావడం జరిగింది. దాదాపు 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుందన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 ఇళ్ల పైన మనం చేస్తూ ఉన్నాము. దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే అది అవదు. కోఆర్డినేషన్ ఉండాలి. 3 బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేపించవచ్చు, ఎక్కువ మంది చేపించవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్లకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ 9 గంటలు, అట్లానే గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము. దాదాపు ఇప్పటికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం. 220 kV సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 33 33/11 kV సబ్స్టేషన్స్ దాదాపు 6 ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా మూడు సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా లోకల్గా ఉండే, స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉండే. తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా సీఎండీ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెళ్ళి నేనే పర్సనల్గా మనిషిని పంపించి చూసుకుని దాన్ని ఏ విధంగా మనం ఆ ప్రాంతంలో సబ్స్టేషన్ కావాలా, లేకపోతే లైన్స్ ఏమైనా మార్చాలా, ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత ఈరోజు ఈ సబ్ స్టేషన్ కి డెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్ స్టేషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నది సిఎండి గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే చాలా పాడైపోయిన పోల్స్ ని రిప్లేస్ చేస్తున్నారు. అలాగే వెల్లిమల్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన జీవనం రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. పొల్యూషన్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్, అలాగే స్థానిక తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, చేతనైన ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతోందని, ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని
ఇప్పుడు కొత్తగా 508 మందికి రేషన్ కార్డులు, పాత కార్డుల్లో కొత్త పేర్లు నమోదు చేసిన కార్డులు 1530, మొత్తం 2038 కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. సరే, ఇక్కడికైతే అందరూ రాలేదు. ఎంఆర్ఓ గారు లేరు, వేరే పని మీద ఉన్నారు. డీటీ గారు చెప్తా ఉన్నారు, వీళ్ళ మీద రాసి ఇచ్చారు 1530 రేషన్ కార్డ్స్ ఇస్తున్నామని. ఒకసారి మనం ఆలోచన చేయాలి. గతంలో ఈ రేషన్ కార్డ్స్ రెగ్యులర్గా నెలకు లేదు సంవత్సరానికి ఒకసారి ఇచ్చినా కూడా ఇంతమంది ఉండరు కదా, ఇంతమంది ఇన్ని అయితే ఉండవు. అంటే గతంలో రేషన్ కార్డ్స్ వచ్చి ఉండలేదు. రేషన్ కార్డు లేకపోతే రేషన్ రాదు. అంటే ఈ బీద ప్రజలకు అర్హత ఉన్న వాళ్ళకు గతంలో రేషన్ కార్డ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పేసి గతంలో చెప్పుడు దాదాపుగా 9.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆ సైట్ బంద్ చేసి పెట్టి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదనేది ఇది వాస్తవం. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నీకు చేతనైతే నీకు ఇయ్యాయా, ఇక వాళ్ళు ఇవ్వలేదని ఎందుకు చెప్తారు అని మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చేతన అవుతుంది. బీదల మీద ఆ ప్రేమ ఉంది, బీదల ఆకలి చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఇది నిరంతర ప్రక్రియ. బాలాజీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నాయి, ఇది కంటిన్యూస్గా ఇస్తున్నామంటే కంటిన్యూస్గా ఎవరెవరికైతే పిల్లలు పెద్దగా వస్తూ ఉంటుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబంలో, వాళ్ళు అన్నీ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. అదే ఇప్పుడు చేసింది కొత్త 508 కొత్త కార్డులతో మిగతా 1530 మందికి అంటే కోడలు వస్తుంది, లేకపోతే పిల్లలు కొత్త వాళ్ళు వస్తారు, పిల్లలు వాళ్ళే పెడతా ఉన్నారు. అట్లా చాలా సంతోషం. అబ్బాయి కదా ఇక్కడ 2038 రేషన్ కార్డ్స్ మొత్తం ఇస్తున్నామని చెప్పేసి డీటీ గారు ఎంఆర్ఓ తరఫుకి వెళ్ళి ఇదంతా ఇచ్చినారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కృష్ణా జిల్లా తొట్లబల్లూరు మండలం కనకవల్లి గ్రామంలో నివాసం ఉంటున్న మరీది మనోహర్ ఉయ్యూరు నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతూ ఉండడంతో మనోహర్ తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిందిగా చెప్పారు. కోపం తెచ్చుకున్న మనోహర్ తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న కలుపు మందును రాత్రి తాగాడు. అది తెలుసుకున్న మనోహర్ తల్లిదండ్రులు హుటాహుటిన ఉయ్యూరు గ్రేస్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేయించగా మనోహర్ కోలుకోకపోవడంతో విజయవాడ హెల్త్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం కూడా మనోహర్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సాయంత్రం మనోహర్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్ రాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ పొందిన నర్ల సురేష్ను ఆల్వాల్ సర్కిల్ మచ్చా బొల్లారంలో స్థానికులు శాలువలతో సన్మానించి అభినందించారు. సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళ్తూ అందరి మన్ననలు పొందుతున్న నర్ల సురేష్ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈ మేరకు తమిళనాడులోని హోసూరు నగరంలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ రావడం అభినందనీయమని వారు తెలిపారు. గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి అభినందించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ భూమిపై మనం ఉంటున్నందుకు హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాం. అట్లాగే ఈ భూమి భగవంతుడి భూమిపై మనం పంట పండించుకుంటూ ఆహారం తిని బతుకుతున్నాం. భగవంతుడైన ఆకాశం నుండి వచ్చిన జలాన్ని తాగి బ్రతుకుతున్నాం. భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నాం. ఇవన్నీ భగవంతుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. దీనికి కృతజ్ఞతగా మనము సమాజంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ సేవ అనే ట్యాక్స్ మనం ఏదైతే సేవ చేస్తామో అది సేవ అనే ట్యాక్స్ రూపాన భగవంతునికి చెందుతుంది. తద్వారా భగవంతుడు సభ్యులు ఏంటంటే పలు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో ముందంజుండి ప్రతి ఒక్కటి తన భుజాల మీద వేసుకుని ఈ రోజు వరకు నడిపిస్తున్న 25 ఇయర్స్ తన జర్నీలో నిన్న డాక్టరేట్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మేము మా అంటే అక్క అని ప్రేమగా పిలిచే మా తమ్ముడికి మా అందరి తరఫున అందరం కలిసి చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈరోజు బొల్లారంలో ఆయన చేసే చిన్న వయసులో ఎంతో మంచి పెద్ద మనసుతోటి అందరికీ నేను చెయ్యాలి, అందరికీ నేను ఆదర్శం కావాలనే ఒక
మంచి హృదయంతో తన ముందుకు సూర్యాపేట జిల్లా పాలకబీడు మండలం కల్మెట్ తాండా గ్రామంలో బణావతి విజయ్ వెంకట్ ఇంట్లో పట్టపగలు దొంగతనం జరిగింది. 9 తులాల బంగారం, 90,000 నగదు దోచుకెళ్లారు. ఇక పాలకబీడు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రత్యేక హోదా విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఏఐసిసి జాయింట్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జి డాక్టర్ పాలక్ వర్మ. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం, కల్వకుర్తి ఎమ్మెల్యే బసిరెడ్డి నారాయణ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకబీడు మండలంలో చోరీ, 9 తులాల బంగారం, 90,000 నగదు దోచుకెళ్లిన దొండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.